ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి మనకి ఇందాకే ఎంసెట్ పరీక్షా ఫలితాలు అయితే రావడం జరిగింది. మెయిన్‌గా విద్యార్థులందరూ ఈనాడు లేదంటే కొన్ని వెబ్‌సైట్‌లు అండ్ వేటి న్యూస్‌లో ఇలాగా ఎంతొచ్చిందో చూసుకుంటున్నారు. కానీ మనం చూడాల్సింది, డౌన్‌లోడ్ చేసుకోవాల్సింది, కౌన్సెలింగ్‌కి కావాల్సింది ఇదంతా వేరే వెబ్‌సైట్‌లో అయితే ఉంటదన్నమాట. దాన్ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి దాని గురించి కూడా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో డీటెయిల్‌గా అయితే చెప్తాను. మెయిన్‌గా వీడియోలోకి వెళ్ళే ముందు ఎంసెట్ పరీక్షా ఫలితాలు అయితే రావడం జరిగింది. నిజం చెప్పాలంటే ప్రతి సంవత్సరం కేవలం 20-30% మంది విద్యార్థులకు మాత్రమే వాళ్ళకి కావాల్సిన డ్రీమ్ కాలేజ్‌లో సీట్ అయితే రావడం జరుగుతుంది. మిగిలిన వాళ్ళు నిరాశ చెందాల్సిన అవసరం అయితే లేదు. ఒక మంచి అవకాశం అయితే ఉంది. ఒక సింపుల్ ఎగ్జామ్ రాయడం ద్వారా ఫ్రీ మ్యాక్ బుక్ మరియు 8 లాక్ వరకు స్కాలర్‌షిప్ గెలిచే అవకాశం అయితే ఉంది. మెయిన్‌గా మీకు డిస్క్రిప్షన్‌లో, కామెంట్ సెక్షన్‌లో ఒక ఫామ్ లింక్ అయితే ఇచ్చానన్నమాట. ఫామ్ ఫిల్ చేయడం ద్వారా మీకు ఎక్కువ ర్యాంక్ రాకపోయినా లేదంటే మీకు కేవలం 60% మార్క్స్ ఉన్నా కూడా గూగుల్ కొలాబరేషన్‌తో నడుస్తున్న పోలార్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ ప్రోగ్రామ్‌కి పీఐటీ ఎగ్జామ్ ద్వారా అప్లై చేయొచ్చు. మరి పీఐటీ అంటే ఏంటంటే, పీఐటీ అనేది సింపుల్ లాజికల్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఫిజిక్స్ లేదు, కెమిస్ట్రీ లేదు. కేవలం మీ లాజికల్ థింకింగ్ మరియు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మాత్రమే ఎవాల్యుయేట్ అయితే చేస్తుంది. ఇంకా ఎగ్జైటింగ్ విషయం ఏంటంటే, పోలార్స్ విద్యార్థులు ఇప్పటికీ 7 దేశాల్లో ఇంటర్న్‌షిప్ అయితే చేస్తూ యావరేజ్‌గా 2.5 లాక్స్ అయితే స్టైఫండ్ ఎర్న్ చేస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు మిస్ అవ్వకండి. మెయిన్‌గా మీకంటే చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. డిస్క్రిప్షన్‌లో, కామెంట్ సెక్షన్‌లో ఫామ్ లింక్ అయితే ప్రొవైడ్ చేశానన్నమాట. కాబట్టి వెంటనే రిజిస్టర్ అయితే అవ్వండి. మెయిన్‌గా మనకి వేటి న్యూస్ లేదంటే ఈనాడు దాంట్లో కాకుండా ఒక్కసారి కౌన్సిలింగ్ నోటిఫికేషన్‌లో వాళ్ళు ఏం రిక్వైర్మెంట్ అడుగుతున్నారో చూద్దాం. మనకి ఇక్కడ ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అయితే కావాలి. ర్యాంక్ కార్డ్ ఎక్కడి నుంచి చూసుకోవాలంటే మనకి అఫీషియల్ వెబ్సైట్ ఎంసెట్ అని టైప్ చేస్తే, ఏపీ ఎంసెట్ అని టైప్ చేస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ముఖ్యంగా రిజల్ట్స్ పక్కన డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అయితే ఉంది కదా, దాని మీద అయితే ప్రెస్ చేయండి అన్నమాట. ప్రెస్ చేసిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబరు, ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇది ఉంది కదా, ఇలా అన్ని కరెక్ట్గా ఎంటర్ చేస్తే మనకి ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయితే కావడం జరుగుతుంది. ఈ ర్యాంక్ కార్డ్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో మెయిన్గా దీన్ని అయితే ఒక పీడిఎఫ్ ఫార్మేట్ పక్కన అయితే సేవ్ చేసుకోండి. మళ్ళీ ఎప్పుడైతే ఆఫ్ చేస్తారో ఎంసెట్ వాళ్ళు అయితే తెలియదు, అందుకు చెప్తాను. ఇది సేవ్ చేసుకొని పక్కన పెట్టుకుంటే చాలా అంటే చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. ఇది కౌన్సిలింగ్ నోటిఫికేషన్లో వాళ్ళు ఫస్ట్ చెప్పే పాయింట్ ప్రతి సంవత్సరం ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అయితే కావాలి. మీ అందరికి చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఇదే, రిజల్ట్స్ చూసుకుంటారు, స్క్రీన్ షాట్ తీసుకుంటారు. ఇది కాదన్నమాట. మనకి మెయిన్గా ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. కౌన్సిలింగ్కి ఫస్ట్ సర్టిఫికేట్ దాంట్లో వాళ్ళు మెన్షన్ చేసేది ఏంటంటే ర్యాంక్ కార్డ్. కాబట్టి మీ రిజిస్ట్రేషన్ నెంబరు, ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఎంటర్ చేసి వ్యూ ర్యాంక్ కార్డ్ అని కొడితే కనుక మనకి క్లియర్ కట్గా అయితే రావడం జరుగుతుంది. అర్థమవుతుంది కదా. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ ఇచ్చినా కౌన్సిలింగ్కి సంబంధించి మీకు వెంటనే వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో.